అందరికీ హాయ్ అండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో మొదటగా ధ్యానం ఏ విధంగా చదవాలి నేర్చుకున్నాము. ఇప్పుడు 1 నుంచి 5 శ్లోకాలు ఏ విధంగా చదవాలనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. నేను ఒకసారి చదువుతాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనూరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మచ్చద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. 1 నుంచి 5 శ్లోకాలండి. ఒక్కొక్క శ్లోకాన్ని ఏ విధంగా చదవాలి ఇంకోసారి చూద్దాము. మొదటగా 1వ శ్లోకం అండి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞి జీకి జ్ఞానంలో ఉంటుంది కదా, అవుతూ శ్రీ మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి కలిపి చదివితే శ్రీమత్ సింహాసనేశ్వరి. చిదగ్నికుండ సంభూత, ఒత్తులు బాగా పలకాలండి తప్పులు పోకుండా. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇంకొకసారి చూద్దామండి మొదటి శ్లోకాన్ని. ఓ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఉద్యద్ భాను కలిపి చదివితే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాశాఢ్య, ఒత్తులు ఉన్నాయండి ఇక్కడ మాత్రం తప్పులు లేకుండా చదవాలి. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. క్రోధం అందరికీ తెలుసు కదండి. క్రోధాకారాంకుశోజ్వల కలిపి చదివితే క్రోధాకారాంకుశోజ్వల. అలవాటయ్యేదాకా విడివిడిగా పదాలు చదవాలండి. నోరు బాగా తిరిగిన తరువాత అన్నీ కలిపి ఒక్కొక్కటిగా చదవాలి. ఒకసారి చదువుదాము. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. 3వ శ్లోకం చూద్దామండి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనోరూపేక్షు కోదండ పంచతన్ మాత్ర సాయక కలిపి చదివితే పంచతన్మాత్ర సాయక. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఈ శ్లోకాలు మనం చదువుతున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒక 20-30 శ్లోకాలు అయితే చదివిన తర్వాత మనకు తెలియకుండానే మనం కూడా బాగా చదవగలుగుతాము. 4వ శ్లోకం చూద్దామండి. చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ. చంపక అశోక కలిపితే చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత. 4వ శ్లోకం ఒకసారి చూద్దామండి. చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత. 5వ శ్లోకం చూద్దామండి. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. దీర్ఘాలు ఒత్తులు చాలా ఉంటాయండి, అవి మాత్రం తప్పులు పోకుండా చదవాలి.
అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. 5 శ్లోకాలు అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో 6 నుంచి 10 శ్లోకాలు అయితే నేర్చుకుందాం. ఆ లలిత అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలగాలని అయితే మనసు కోరుకుంటున్నానండి.